మహేష్ బాబే కానీ ఒక్కరోజు సాంగ్స్ ఎలా అనిపించాయి ఇప్పుడు చాలా సాంగ్స్ చాలా బాగుంది నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అసలు ఆయనది కూడా తీసుకుంటారు. సో ఇప్పుడు రీసెంట్ సాంగ్స్ లో మీకు బాగా నచ్చింది. హంగ్రీ సీత సో పవన్ కళ్యాణ్ గారికి ఒక డైలాగ్ జపానీస్ లో చెప్పారు, అదే అనిపించింది. చాలా బాగుంది. నాకు ఇప్పుడు టాపిక్స్ రాదు కాబట్టి నేనేం చెప్పలేను, అది వేరే విషయం. ఓకే, సో టికెట్స్ ఆల్రెడీ బుకింగ్ ఓపెన్ అయ్యాయి, దొరికాయా మరి? సెలబ్రిటీ ఎంఐపి దొరికింది. ఓకే, ఇప్పటి వరకు ఓజీ నుంచి రిలీజ్ అయిన కంటెంట్ లో మీకు బాగా ఫేవరెట్ గా నచ్చింది ఏది, అంటే ఏది హైలైట్ అనిపించింది? పవన్ కళ్యాణ్ ది జాపనీస్ సాంగ్ డైలాగ్ సాంగ్ వస్తుంది కదా, వషియో వాషి సాంగ్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎలా అనిపించాయి? గ్రేట్ ఫైర్, మొత్తం హైప్ వైబ్రేషన్స్ గూస్ బంప్స్ వాట్ నాట్. మీరు కూడా అభిమానేనా పవన్ కళ్యాణ్ గారికి? అభిమాని టిఎఫ్ఐ కోసం, టిఎఫ్ఐ యువత అందరం కలిసిమెలిసి ఉండాలి. నార్మల్ గా అయితే మహేష్ బాబు ఫ్యాన్, బాబులకే బాబు మహేష్ బాబు, కానీ ఒక్కరోజు కోసం కళ్యాణ్ బాబు. ఓకే, ఎలా ఉండబోతుంది 25th నాడు ఓజీ? ఫుల్లీ హైప్, అది కూడా టికెట్స్ దొరికేసాయి, వెళ్ళిపోదాం. ఇంకా వెయిట్ చేసేది ఏం లేదు. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ ఆ గెటప్ లో చూసి లైక్ వావ్ మైండ్ బ్లోయింగ్, కాబట్టి చాలా డెఫినెట్ గా బాగుంటుంది. సో ఓజీ ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నారు? ఫస్ట్ డే ఎంత కలెక్షన్ వస్తుంది? బాక్స్ ఆఫీస్ దగ్గర వెళ్ళిపోద్దండి, అదైతే గ్యారంటీ. హైయెస్ట్ వస్తుందేమో, చూద్దాం. ఓజీలో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగా అనిపించాయి. సాంగ్స్ హైలైట్ అండి, ఆ జపనీస్ మిక్స్ వావ్ అమేజింగ్. మిగతా ఫైర్ స్ట్రోమ్, ఇంకో సుమిసు, ఫైర్ స్టార్మ్, హంగ్రీ చీత, రోమి మైండ్ బ్లోయింగ్. ఓకే, సో సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్, సో ఫ్యాన్ బాయ్ ఇవ్వబోతున్నాడు, అది ఎలా ఉండబోతుంది? అదే ఇంకా బాగుంటది కదండి. ఫ్యాన్ నుంచి వచ్చాడంటే ఖచ్చితంగా ఒక రోల్ లో ఊహించుకుంటాడు కదా పవన్ కళ్యాణ్ ని, ఇచ్చి పడేస్తాడండి. ఓకే, సో ట్రైలర్ లేట్ అయిపోయింది, మరి డిసప్పాయింట్ అయ్యారా? వస్తుంది కదా ఖచ్చితంగా, ఖచ్చితంగా సుజిత్ ఒక రాసి పెట్టుకొని ఉంటాడు కదా, ఖచ్చితంగా అది డెలివరీ చేస్తాడు కాబట్టి ఎప్పుడు వచ్చినా వెయిటింగ్ అంతే. మరి ఎలా ఉండబోతుంది 25th నాడు? గూస్ బంప్స్ వెయిటింగ్. చాలా సూపర్. టికెట్స్ దొరికాయా మరి? ఓపెన్ అయ్యాయి బుకింగ్స్? బుక్. ఓకే, థ్యాంక్ యూ అండి. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా? సో ఎలా ఉండబోతుంది ఓజీ మూవీ మరి? చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాము, ఎక్స్పెక్టేషన్ కి టాప్ నొచ్చు. ఓకే, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, టీజర్ రిలీజ్ అయ్యాయి, ఎలా అనిపించింది ఇవన్నీ కూడా? చాలా హ్యాపీ ఉంది. చాలా రోజుల తర్వాత పవన్ మూవీ ఇంత హైప్ వచ్చింది. ఓకే, పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎలా అనిపించాయి? సూపర్ సూపర్. ఓకే, పర్లేదు నడుస్తుంటే. ఏ సాంగ్ బాగా నచ్చింది మీకు ఇప్పుడు? చాయే తవ్వాలి, ఇమ్రాన్ హష్మి. ఇంకా మన కల్చర్ రోజు అండ్ పవన్ కళ్యాణ్ గారు జపానీస్ లో డైలాగ్ కూడా చెప్పారు కదా, వాషి చాలా బాగుంది. and a laugh in the evil laugh, super. ఓకే, that evil laugh in middle of that vashi is so great. Okay. like చూస్తున్నామండి, ఈగర్లీ వెయిటింగ్. ఓకే, చాలా రోజుల తర్వాత ఇటువంటి అవుట్పుట్ రావడం బయటకు. చాలా రోజుల తర్వాత లైక్ పవన్ కళ్యాణ్ ఎవ్వరు ఇలా చూడలేదు. లైక్ ఆఫ్టర్ దిస్ లాంగ్ పొలిటికల్ థింగ్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఎలా ఉండబోతుంది 25th నాడు మరి? సూపర్. థ్యాంక్ యూ బ్రో, ఎలా ఉండబోతుంది రోజు మూవీ? బ్రో ఓజీ మూవీ ఎలా ఉండడం మ్యాటర్ కాదు, బీ ప్రెసెన్స్ స్క్రీన్ ప్రెసెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నాకు పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించడం మాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఎలా ఉన్నా ఇట్స్ ఎ ఫీస్ట్ ఫర్ అవర్ ఫ్యాన్స్. ఎందుకంటే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ మధ్య డిప్యూటీ సీఎం గా ఉంటున్నారు కాబట్టి హీ హాస్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ దాన్ మూవీస్. బట్ ఒక్కోసారి మనకు ఇలా ఒక మూవీస్ లో కనిపించినప్పుడు వీ ఫీల్ సమ్ ఎనర్జెటిక్. సో మేము హియర్ ఫ్రమ్ బెంగళూరు నుంచి వచ్చామన్నమాట. మేజర్ గా ఫస్ట్ డే సంధ్య థియేటర్ క్రాస్ వస్తే చూడాలి అని. ఎందుకంటే మా హీరో ఆ కార్టీసీ రికార్డ్స్ ఉంటుంది, ఉండబోతుంది కూడా, ఎవరు బ్రేక్ చేయలేరు కూడా. దొరికిందా మరి? దొరికింది బ్రో, దొరికింది. మళ్ళీ ఇంకా 1 వీక్ వరకు ఇడే ఉంటా, హైదరాబాద్ లో ఉంటా. సో వీ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఎనర్జెటిక్ టు. ఓకే, సో ఇప్పటి వరకు చాలా కంటెంట్ రిలీజ్ అయింది, టీజర్, సాంగ్స్ ఎలా అనిపించాయి ఇవన్నీ కూడా? వాషి నిన్ననే ఇంకా ఒక డైలాగ్ చూసాను అనమాట, జాపనీస్ నెక్స్ట్ లెవెల్ డైలాగ్ బ్రో. అసలు ఆ ఫైర్ ఇంకా మన కళ్యాణ్ బాబు అసలు ఇంకా ఏజ్ అయిపోతుంది అంటున్నారు కదా, ఇంకా ఏజ్ అయిపోతే ఎంగా అవుతున్నాడు. అలా ఉన్న టైంకి ఇలాంటి మూమెంట్ టైంలో ఇట్స్ రైట్ మూవీ ఓజీ. సో వి నో దట్ ఇంతకుముందు సుజిత్ గారు ఇట్లా ప్రభాస్ తో సాహో చేశాడు. ఇట్స్ అన్ హాలీవుడ్ మూవీ, బట్ వి ఎక్స్పెక్ట్ ద సేమ్ ఎనర్జెటిక్ అండ్ వైబ్ విత్ ఓజీ మూవీ. మళ్ళీ ఆయన ఫ్యాన్ బాయ్ కదా, సో అదేలా ఉండబోతుంది? ఫ్యాన్ బాయ్ తీస్తే వేరేలా ఉంటుంది. ఫ్యాన్ బాయ్ మనకి ఒక రకంగా ఇప్పుడు మనం ఒక మన ఫేవరెట్ హీరోని ఒకసారి మనం ప్రొజెక్ట్ చేస్తున్నామంటే అది మినిమం మినీ గాడ్ లాగా విల్ డెమాన్స్ట్రేట్. సో
ఈగర్లీ వెయిట్ ఫర్ ద ఫైనల్ అవుట్పుట్ on 25th. ఓకే, వాళ్ళ ట్రైలర్ లేట్ అయింది, ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? డిసప్పాయింట్ అయ్యాను బ్రో, బట్ వీ ఫీల్ ఎక్సైటెడ్. మనకి లోపల మేబీ ట్రైలర్ లాంచ్ అవ్వచ్చు, సో దట్ కుడ్ బి సో సర్ప్రైజ్ టు ఫర్ us. ఓకే, ఓజీ ఉస్తాద్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీయాలనుకుంటున్నారా, పొలిటికల్ గా బిజీ అవ్వాలనుకుంటున్నారా? నో కామెంట్స్ బ్రో. అంటే అభిమాని ఏం కోరుకుంటున్నారు? అభిమానిగా సిన్స్ వి హావ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, మనకి ఇప్పుడు ఒక పర్టికులర్ పోస్ట్ లో ఉన్నారంటే హ్యావ్ టు ఫుల్ఫిల్ ద డ్యూటీస్. అవును. సో లేటర్ ఆన్ దట్ దిస్ కమ్ అపార్ట్. ఓకే, సో ఫైనల్ గా ఓజీ అనేది పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది? చింపేస్తుంది. థ్యాంక్ యూ. ఓజీ మూవీ ఎలా ఉంటుంది? డెత్ కోట కన్ఫర్మ్ అన్న అందరికి. అంబులెన్స్ లో ఉండాలి, థియేటర్లు బయట పక్కా. ఓజీ పక్కా హిట్. ఓకే, ఫ్యాన్ బాయ్ ఇస్తున్నారు కదా, అది ఎలా ఉండబోతున్నారు? ఏంటన్నా సుజిత్ గారు కూడా ఫ్యాన్ బాయ్ కదా. మేము సినిమా తీద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ ఎలా తెస్తాం అలా తెస్తాడు. ఓకే, సూపర్ హిట్. డెత్ కోట పక్కా. ఓకే బ్రో. సూపర్ హిట్. ఏ ర్యాంప్ ఉంటుంది సినిమా. సినిమా ఎక్సలెంట్ గా ఉంటది బ్రో. సుజిత్ పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నది ఈసారి. ఒక ఫ్యాన్ కే తెలుసు కదా ఎంత కష్టమో సినిమా తీయడం అంటే. సో ఒక ఫ్యాన్ బాయ్ గా ఇండియన్ సినిమా చూసి ఆయన ప్రొడ్యూసర్ కనుక్కొని ఇప్పుడు ఆయన సినిమా తీస్తున్నాడు. సో మీ ఇమాజిన్ వచ్చేస్తున్నా ఎలా ఉంటుంది. రైట్ బ్రో. ఆఫ్టర్ 25th మార్నింగ్ ఈవినింగ్ 6 తర్వాత నుంచి సుజిత్ రెడ్డి పేరు వినిపిస్తుంది గట్టిగా TFI మొత్తం. థ్యాంక్ యూ. రిలీజ్ అయిన సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా అనిపించినాయి? అన్ని అయిపోయినా కానీ ట్రైలర్ ఇవాళ రాలేదు కదా, ఏమన్నా డిసప్పాయింట్? ఏం డిసప్పాయింట్ లేదన్నా, వచ్చేటానికి వస్తాను అంతేనన్నా. మనం ఏం డిసప్పాయింట్ అవ్వట్లేదు. అదేనా ఆల్రెడీ తిరునాళ్ళ జాతర అని చాలా మంది అంటారు. ఒకప్పుడు తిరునాళ్ళ జాతర అంటే ఏంటంటే ఎవరైతే ఆ జాతరలో వెళ్ళి తేజు ముట్టుకోలేము. మన తిరునాళ్ళ జాతర అంటే అది మన ఇండియాలో స్టార్ట్ అయింది. మన ఇండియాలో ఎవరు కూడా కానీ ఈ కల్చర్ ఫ్యాన్స్ నచ్చింది దానికి తిరునాళ్ళ జాతర. సో అంత హ్యాపీగా ఉంది. నాకు తెలిసి బహుశా ఇండియా ఒక బెస్ట్ ఫిలిం ఇప్పుడు రిలీజ్ అవుతుంది 5 days లో ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటన్నా? 100% కూడా కాదు, 1,00,000% అందరు హ్యాపీ. 1000 కూడా అని చెప్పండి, 1,00,000. ఇలాంటి సినిమా మళ్ళీ చూసుంటారు అలా ఉంటుంది ఖచ్చితంగా. మళ్ళీ చూడరు మీరు అసలు సినిమా. ఇదే తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని మారిపోవచ్చు సినిమా. మళ్ళీ మీరు ఎక్కడ చూడరు. ఓజీ అంటే ఓజీ. ఓజీ పేరు మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం గుర్తుకుంటుంది. టాలీవుడ్ మొత్తం గుర్తుకుంటే పేరు ఓజీ అంతే. మళ్ళీ ఇంకో సినిమా ఉండదు ఓజీ. అది ఇది అనేది ఓజీ అంతే. సుజిత్ రెడ్డి అనే పేరు గట్టిగా అనిపిస్తుంది TFI మొత్తం. సుజిత్ రెడ్డియా? ఇప్పటివరకు సుజిత్ అని అనుకుంటారు అందరూ. కానీ యాక్చువల్ ఏమే సుజిత్ రెడ్డి. యాక్చువల్లీ Okay. ఆ పేరు వినిపిస్తుంది. ఆట ఆడాడు 28th మార్నింగ్ నుంచి ఏ ఒక్క రికార్డ్ లో ఉండవు. అన్ని రికార్డ్ క్లియర్ అయిపోతాయి. ఓకే, ఎగ్జిస్టింగ్ అన్ని క్లియర్ అయిపోతాయి. సో ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్స్ ఎలా అనిపించాయి మీకు? చాలా బాగుందండి. చాలా కామన్ మ్యూజిక్ ఎక్సలెంట్ గా ఉందండి. చాలా మంచి క్వాలిటీ కంటెంట్ అన్ని చాలా బాగున్నాయండి. మ్యూజిక్ అయితే ఇంకా ర్యాంప్. కమన్ BGM మనం చెప్పాల్సిన పని లేదండి. ఆల్రెడీ చాలా ఈసారి అన్ని పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఉంటాయి అంతే అండి. అసలు మనల్ని ఎవరు ఆపేది.